and close this one. సో ఇవన్నీ రిమూవ్ చేసాయి. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే నార్మలైజేషన్ ఎలా చేయాలి, అసలు ఇంతకీ నార్మలైజేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ టైట్ ఓకే అయిపోయింది. నార్మలైజేషన్ టైటిల్ ఇచ్చేసాం. సో ఇప్పుడు నార్మలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ డేటాబేస్. సో మనం ఆ డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తాం కదా, దాన్ని ఒక ఆర్గనైజేషన్ పద్ధతిలో స్టోర్ చేస్తే దాన్నే మనం ఏమంటాం అంటే నార్మలైజేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ డేటాబేస్. ఓకే, సో ఇలా మనం నార్మల్గా అయినా డేటాబేస్లోనే డేటాను స్టోర్ చేస్తాం కదా, దాన్ని ఒక ఆర్గనైజేషన్ పద్ధతిలో ఎందుకు అంత నీట్గా స్టోర్ చేయాలి అంటే మనకి ఫస్ట్ వచ్చేది డేటాలో ఉండే డూప్లికేట్స్ రిమూవ్ అవుతాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే రెడ్యూస్ డూప్లికేట్ డేటా. సో నాన్ స్టాప్గా రిపీట్ అయ్యే డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని తగ్గించుకోవడానికి యూజ్ అయింది. దాంతోపాటు ఇంప్రూవ్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే డేటాలో రాసే ప్రతి వర్డ్ కరెక్టే అని చెప్పడం అనమాట. ఇంటిగ్రిటీ మీన్స్ నథింగ్ బట్ అక్యురసీ అని అర్థం. మూడో పాయింట్ ఏంటి అంటే ఇన్సర్ట్ చేయటం, అప్డేట్ చేయటం అండ్ డిలీట్ చేయటం అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఎలా పడితే అలా ఇన్సర్ట్ చేయటం, ఎలా పడితే అలా మన డేటాలో అప్డేట్ చేయటం ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయం. అందుకని మనం వీటి మీద కంట్రోల్ అనేది ఇచ్చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ప్రివెంట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, దాంతోపాటు ఈ నార్మలైజేషన్ యూజ్ చేయటం వల్ల మన డేటాబేస్ని మెయింటైన్ చేయటం అనేది ఈజీగా అయింది. సో సింపుల్గా చెప్పాలంటే మేక్ డేటాబేస్ ఈజియర్ టు మెయింటైన్. ఓకే, సో ఏదో చెప్పావు మాకు క్లారిటీగా అర్థం కాలేదు, డూప్లికేట్స్ రిమూవ్ చేయటం అది ఇది అని చెప్పాను. సో ఇప్పుడు మనం నీట్గా మాట్లాడుకుందాం. జనరల్గా ఇక్కడ నాకు స్టూడెంట్కి సంబంధించిన ఒక డేటా అనేది ఉంది. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఐడి ఉంది, నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ఉంది, దాని తర్వాత కోర్స్ ఉంది, దాని తర్వాత ఫ్యాకల్టీ నేమ్ ఉంది, దాని తర్వాత ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ ఉంది. సో ఇలా నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే 5 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 3 ఉన్నారు. లెట్స్ టేక్ రవి, రాము, రఘు. సో ఇలా నాకు మొత్తం 3 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒకరి నేమ్ వచ్చి రవి, ఒకరి నేమ్ వచ్చి రాము, ఇంకోరి నేమ్ వచ్చి రఘు. సో ఇప్పుడు కోర్సు వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అయ్యారంటే లెట్స్ టేక్ అందరు కూడా ఎస్క్యూఎల్ కోర్సులోనే జాయిన్ అయ్యారు. ఓకే, వాళ్ళందరూ ఫ్యాకల్టీ నవీనే. సో ఫోన్ నెంబర్ వచ్చి 9876543210. సో ఇక్కడ కూడా నవీనే. మళ్ళీ 9876543210. మళ్ళీ ఇక్కడ కూడా నవీన్ అనే ఉంది. ఇక్కడ కూడా అంతే 9876543210. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మన ఫోన్ నెంబర్స్ అనమాట. ఓకేనా, ఫ్యాకల్టీ నేమ్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అన్ని చోట్ల కూడా ఫ్యాకల్టీ నేమ్ నవీన్ అనే ఉంది, ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ సేమే ఉంది. అంటే ఏంటి, జనరల్గా ఇక్కడ ఫ్యాకల్టీ నేమ్ కీప్ ఆన్ రిపీట్ అవుతుంది, దాంతోపాటు ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ కూడా కీప్ ఆన్ రిపీట్ అవుతూ ఉంది. సో ఇలా రిపీట్ అవటం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా అంటే డేటాను స్టోర్ చేసేటప్పుడు స్టోరేజ్లో కొద్దిగా నష్టం. ఎందుకంటే సేమ్ అన్నిట్లోనూ నవీన్ ఇదే ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఇన్నిసార్లు రాయటం అనేది డేటాలో మనకి డేటాబేస్లో స్టోరేజ్ అనేది కొద్దిగా వేస్ట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సినారీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఫ్యాకల్టీ నేమ్ నవీన్ ఉంది, ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ వచ్చేసి అన్నిటికీ ఇదే ఉంది 9876543210 అని. సో ఇప్పుడు నవీన్ అనేవాడు ఫ్యాకల్టీగా మానేసి కొత్తగా ప్రవీణ్ అని వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏమైద్ది, కంప్లీట్గా మారిపోద్ది. సో ఓకేనా, ఇప్పుడు మొత్తానికి అన్ని రోజులను ప్రవీణ్ అని మార్చాలి, అండ్ దెన్ ప్రవీణ్ ఫోన్ నెంబర్ కూడా మార్చాలి. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోను కూడా మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ నార్మలైజేషన్ కనుక లేకపోతే, సో నార్మలైజేషన్ కనుక లేకపోతే ముందు ఇన్సర్ట్ని ప్రివెంట్ చేయలేం. దాన్నే మనం ఏమంటాం అంటే ఇన్సర్ట్ అటానమలీ అంటాం, ఎనానమలీ.
అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మళ్ళీ నవీన్ అని ఇచ్చేసి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఫ్యాకల్టీ నవీనే కాబట్టి. బట్ ఇక్కడ స్టూడెంటే లేడు. సో స్టూడెంట్ లేకుండా ఫ్యాకల్టీ నేమ్ని స్టోర్ చేయటం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు రియల్ టైంలో. అందుకనే ఇన్సర్ట్ అటానమీ అనేది వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే కెనాట్ ఇన్సర్ట్ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ అంటిల్ ఏ స్టూడెంట్ జాయిన్. సో స్టూడెంట్ జాయిన్ అయ్యేంత వరకు లేదా స్టూడెంట్స్ జాయిన్ అయ్యేంత వరకు కూడా ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయొద్దు అని చెప్పడాన్ని మనం ఏమంటాం అంటే సింపుల్గా ఇన్సర్ట్ అటానమీ అంటాం. సో ఇక్కడ మనం ప్రివెంట్ అని ఇచ్చాం కదా, ప్రివెంట్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అని. ఇక్కడ ప్రివెంట్ అంటే మీనింగ్ ఇది. సో ఫ్యాకల్టీ నేమ్ ఎలా పడితే అలా ఇన్సర్ట్ చేయకూడదు, స్టూడెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఫ్యాకల్టీ విల్ బి దేర్. దాని తర్వాత అప్డేట్ అనమాట. సో అప్డేట్ ఎలా చేస్తాం అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ చేంజ్ చేశాడు, అప్పుడు అన్ని రోజునే అప్డేట్ చేయాలి కదా. సో అన్ని రోజునే అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు అన్ని రోజుల్లోనూ 9876543210 ఉండేది 11 కింద అప్డేట్ చేయాలి. బట్ అనుకోకుండా ఒకే ఒక్క చోట మాత్రం 9876543212 అని చెప్పి మారింది, అంటే చివరి ఒక్క డిజిట్ మారిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే ఈ అప్డేట్లు మొత్తం ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రోజు మార్చాను, 999 అప్డేట్ అయ్యి ఒకటి అప్డేట్ కాల. నెక్స్ట్ అది ఏంటి, ఎక్కడ మిస్ అయింది, ఇదంతా కనుక్కొని చేయాలన్నా కూడా చాలా ఇసుగ్గా ఉంటుంది. అదే అప్డేట్ ప్రివెంట్స్ అన్నిటిని, అప్డేట్ అన్నిటిని ప్రివెంట్ చేస్తాం అనమాట. చేస్తే అన్నిటికీ ఒకేసారి చేయటం, లేదంటే చేయకుండా ఉంటాం. నెక్స్ట్ మనకి ఇచ్చేది డిలీట్. డిలీట్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం ఎప్పుడైనా కానీ ఒక స్టూడెంట్ డేటాను డిలీట్ చేసాం అనుకున్నాం. సో లెట్స్ టేక్ ఇక్కడికి వెళ్ళిపోయి థర్డ్ పర్సన్ స్టూడెంట్ అయిన రఘు డేటా డిలీట్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ రఘు ఇన్ఫర్మేషన్ పోద్ది, దాంతోపాటు రఘుకు ఉండే ట్రైనర్ ఇన్ఫర్మేషన్ కూడా పోద్ది. అంటే రో మొత్తం డిలీట్ అయిపోద్ది అనమాట. సో ఇలా డిలీట్ అవ్వకూడదు. రియల్ టైంలో ఏంటి అంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ పోయినా ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉండాలి. సో అందుకని డిలీట్ అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు అని అర్థం. ఓకేనా. సో ఈ మూడు విషయాలను ప్రివెంట్ చేయడానికి, డూప్లికేట్స్ రాకుండా ఉండటానికి, వాటిని అవాయిడ్ చేయడం కోసం యూజ్ చేసే కాన్సెప్టే నార్మలైజేషన్. ఓకే. సో ఇప్పుడు దాకా పక్కన పెడితే ఇంత థియరిటికల్ పార్ట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు నుంచి చూద్దాం అసలు నార్మలైజేషన్